అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజులు గడిపిన తర్వాత శుభాంశు శుక్లా తన యాక్సియం 4 మిషన్లోని ముగ్గురు యాస్ట్రోనాట్స్తో కలిసి సురక్షితంగా భూమి మీదకు చేరుకున్నారు. 22 గంటల పాటు భూమి కక్షలో తిరిగిన తర్వాత కాలిఫోర్నియా తీరంలోని పసిఫిక్ మహాసముద్రంలో శుభాంశు ఉన్న డ్రాగన్ క్యాప్సూల్ స్ప్లాష్ డౌన్ అయింది. అయితే వెంటనే శుభాంశును బయటికి తీసేయడానికి ఉండదు. ముందుగా అమెరికాలో శుభాంశు ల్యాండ్ అయిన టైం రాత్రి కాబట్టి ముందే సిద్ధం చేసుకున్న లైట్స్ ద్వారా డ్రాగన్ క్యాప్సూల్ ఎక్కడ పడిందో నాసా అధికారులు ఫైండ్ అవుట్ చేస్తారు. తర్వాత స్పీడ్ బోట్స్తో క్యాప్సూల్ దగ్గరకు చేరుకుని దానిపై రేడియేషన్ ప్రభావం, తర్వాత కెమికల్ లీక్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా అన్నది చెక్ చేస్తారు. అంతా ఓకే అనుకున్న తర్వాతనే నాసా రెస్క్యూ టీం సిబ్బంది డ్రాగన్ క్యాప్సూల్ ఎక్కి దాన్ని తాళ్లతో బంధిస్తారు. రెస్క్యూ బోట్స్ ద్వారా క్యాప్సూల్ రికవరీ బోట్ దగ్గరికి తీసుకువస్తారు. ఇదిగో ఇంత జాగ్రత్తగా పైకెక్కిస్తారు. దాన్ని నాసా సైంటిస్టులు పరిశీలించి లోపలున్న టీంతో కూడా మాట్లాడి అంతా ఓకే అనుకున్న తర్వాతనే హ్యాచ్ ఓపెన్ చేస్తారు. అప్పుడు ఒక్కొక్కళ్ళుగా ఆస్ట్రోనాట్స్ ఇలా స్ట్రెచర్స్ పైన బయటకు వస్తారు. వాళ్ళు నడవలేని పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి వెంటనే వారిని ఆసుపత్రులకి తరలిస్తారు. ఇంత తతంగా ఉంటుంది అంతరిక్షం నుంచి తిరిగి వచ్చిన ఆస్ట్రోనాట్స్ని బయటికి తీయాలి అంటే.